1987 జూన్ 24న అర్జెంటీనాలోని రొసారియోలో ఒక పిల్లాడు జన్మించాడు. స్వతహాగా ఫుట్బాల్ లవింగ్ ఫ్యామిలీ కావడంతో 4 ఏళ్ల వయసులోనే ఆడటం ప్రారంభించి క్లబ్ గ్రాండోలీలో జాయిన్ అయ్యాడు. అక్కడి కోచ్ స్వయానా వాళ్ళ నాన్నే కావడం విశేషం. అయితే తనకి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫుట్బాల్ తో మ్యాజిక్ చేసే స్థాయికి చేరుకున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోగా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఎదుగుదల ఆగిపోయింది. అతడి ఆశలన్నీ అడియాసలయ్యే పరిస్థితి వచ్చింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలని, లేకపోతే జీవితంలో ఫుట్బాల్ ఆటగాడు కాలేడని తేల్చి చెప్పారు. తండ్రి ఆరోగ్య బీమా అతడి గ్రోత్ హార్మోన్ థెరపీ ఖర్చుని 2 ఏళ్లు మాత్రమే భరించింది. చికిత్సకు సాయం కోసంగా ఎన్నో ఫుట్బాల్ క్లబ్స్ ని అడిగి చివరికి స్పెయిన్ లోని ఎఫ్సి బార్సిలోనా సాకర్ క్లబ్ ని సంప్రదించగా ఆ పిల్లాడి యొక్క ఆట తీరు చూసి ఒక పేపర్ పై ఒప్పందాన్ని రాసుకుని సంతకాలు తీసుకుని చికిత్సకయ్యే పూర్తి ఖర్చు భరించడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో కలిసి స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యి కేవలం ఫుట్బాల్ ఆట మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. చదువు కాస్త ఆగిపోయింది. కనీసం కళాశాల మెట్లు కూడా ఎక్కలేదు. అయితేనేం ఆటనే వ్యాపకంగా కెరీర్ గా ఇష్టంగా ప్రాణం పెట్టి ఆడటం స్టార్ట్ చేశాడు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అతడెవరనేది. హీఈస్ నన్ అదర్ దాన్ లియోనల్ మెస్సీ. 2005లో తొలిసారి జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన మెస్సీ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకదాని తర్వాత మరొక రికార్డు సృష్టిస్తూ ప్రతి మ్యాచ్ లో గోల్స్ వర్షం కురిపించాడు. 2012 వచ్చేసరికి అత్యధిక గోల్ స్కోరర్ గా నిలిచి 4 ఛాంపియన్ లీగ్ ట్రోఫీలతో పాటు 10 లాలీగా టైటిల్స్ గెలిచాడు. 2021లో అర్జెంటీనా తరపున కోపా అమెరికా టైటిల్ గెలిచిన మెస్సీ 2022 వచ్చేసరికి తాను కలలుగానట్టుగా అర్జెంటీనా టీమ్ కెప్టెన్ గా ఫీఫా వరల్డ్ కప్ ని సాధించాడు. కనీసం కళాశాల మెట్లు కూడా ఎక్కని మెస్సీ వరల్డ్ లోనే అత్యధిక ధనవంతులైన స్పోర్ట్స్ పర్సన్స్ లో ఒకరు. ఆయన ఆస్తి ఇంచుమించు 71,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇక మెస్సీకి క్రేజ్ ఎంతలా ఉంటుందంటే మెస్సీపై అభిమానంతో అందరూ తమ పిల్లలకు మెస్సీ పేరే పెట్టుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం ఇకపై ఆ పేరు ఎవరూ పెట్టుకోకుండా నిషేధం విధించింది. భారత్ లోనూ మెస్సీకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ది గోట్ టూర్ లో భాగంగా భారత్ కు వచ్చిన మెస్సీతో ఒక్క ఫోటో దిగాలంటే 10 లక్షలు రెడీ చేసుకోవాలని నిర్వాహకులు చెప్పారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.